పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయం వద్ద పెన్షనర్స్ ఆందోళన చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా పాత డిఏ బకాయిలు విడుదల చేసి ఈహెచ్ఎస్ పథకంలో వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకి తహసీల్దార్ రాజరాజేశ్వరికి వినతి పత్రం అందించారు. నేను నర్సాపురం తాలూకా మండల యూనిట్ ప్రెసిడెంట్గా ఆత్మూరి వెంకట నరసయ్య, సెక్రటరీ మీసాల సత్యనారాయణ గారు, ట్రెజరర్ మన మానే సత్యనారాయణ గారు, అలాగే మన అసోసియేటెడ్ ప్రెసిడెంట్ మన చిట్ని నరసింహారావు గారు, మన పెన్షనర్ సోదరులందరూ కూడా ఈ సమావేశంగా హాజరయ్యారు. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మన తహసీల్దార్ గారి ద్వారా మన వినతి పత్రం ఇస్తున్నాం. 1/7/2023 నుండి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది, కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. వెంటనే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ను నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరుకుంటాం. 2, మాకు రావాల్సిన డిఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే ఇప్పించమని కోరుతున్నాం. వాటి సొమ్ము తీసుకోకుండానే చాలామంది మరణిస్తున్నారు. గత పీఆర్సీలో తగ్గించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్వ పద్ధతిలో 70 సంవత్సరాలకి 10%, 75 సంవత్సరాలకి 15% పునరుద్ధరణ చేసి ఇప్పించమని కోరుతున్నాం. 4, ఈహెచ్ఎస్ కార్డుపై వైద్యం చేయలేమని హాస్పిటల్ వారు చెప్తున్నారు. మెడికల్ రీఎంబర్స్మెంట్పై చేయించుకోమంటున్నారు. ఆర్థిక వెసులుబాటు లేక చాలామంది చేయించుకోలేకపోతున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోమని ఈహెచ్ఎస్ కార్డుపై క్యాష్లెస్ వైద్యం పూర్తి స్థాయిలో అందేలా చూడమని కోరుతున్నాం. వయోవృద్ధులైన మా సమస్యలు పరిష్కరించి మా జీవితాల్లో కూడా వెలుగు నింపమని కోరుతున్నాం.